ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీపి కబురు అందించారు. ఆళ్లగడ్డలో ప్రతి శుక్రవారం నంద్యాల జిల్లా కలెక్టర్ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి నియోజకవర్గంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఇకపై ప్రతి శుక్రవారం ఆళ్లగడ్డలో కూడా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. స్కిల్స్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ హాలిడేస్ టైంలో పిల్లలందరూ కూడా ఈ సమ్మర్ క్యాంప్ ని బాగా ఉపయోగించుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ మేము ప్లాన్ చేయడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే కాంపిటీషన్ ఏ విధంగా పెరిగిపోయింది అనేది మనం కూడా చూస్తున్నాము. లోకేష్ అన్న గారు కూడా పిల్లల ఎడ్యుకేషన్ దాని మీద ఎంత దృష్టి పెడుతున్నారో మొన్ననే మనం 10th క్లాస్ రిజల్ట్స్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎంత బ్రహ్మాండంగా సాధించారని మనం కూడా చూడడం జరిగింది. కానీ బయట ప్రపంచానికి వచ్చేగలిగే టెక్నికల్ స్కిల్స్ కొన్ని అవసరం ఉంటాయి కాబట్టి కొన్ని క్యాంప్స్ మేము అరేంజ్ చేయడం జరిగింది. తప్పకుండా పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని బాగా ఉపయోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే పిల్లలు ఈ టైంలో చూస్తున్నాం, ఎక్కడైనా కొద్దిగా ఫ్రీ టైం దొరికితే పిల్లల చేతిలో ఫోన్లు కనపడుతున్నాయి. కానీ ఆ ఫోన్ల ద్వారా ఉపయోగపడేది ఎంత చూస్తున్నారు, ఎంత వాడుకుంటున్నారు అనేది కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా క్రైమ్